ఇక మీరు ఆడుతూ ఉండండి. జరగబోయే పోటీ కోసం మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నాకు కాస్త ముఖ్యమైన పని ఉంది. ఒకరితో ఒకరు గొడవ పడకే. లీలా, బాలు ఇటువైపు పంపించు. ఇవ్వను జోషి, ఇప్పుడే ఇది నా దగ్గరకు వచ్చింది. నీకే చెప్పేది, బాలు ఇటు పంపించు. నువ్వే తీసుకో. నిన్ను తంతా. బాబు తీసుకో. జోషి బంతిని అడ్డుకున్నాడు, మధ్య నుంచి పంపిస్తున్నాడు, అందరిని తప్పించి బంతిని తన్నాడు. గోల్! యాహూ! నేను గోల్ కొట్టాను రా. ఎవరికి కావాలి జోషి? ఇటువైపు చూడు. బాబోయ్, ఏంటిది? నీకు తెలీదా? ఇది గిఫ్ట్ బాబు. ఏంటి ఏంటి? ఇది ఒక గిఫ్ట్. పెద్ద రంగు కాగితాలతో చుట్టి పెద్ద రిబ్బన్స్ తో కట్టింది. ఇంతకన్నా ఏముంది? అబ్బా, ఇంత పెద్ద బహుమతి నేను ఇంతవరకు చూడలేదు. ఇదెవడో రాకాసి గాడిదేమో. రాకాసా? అసలు రాకాస్ అనే వాడే లేడు. కాదు ప్రసాద్, ఉన్నాడు. నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఈ పెట్టెని నేనే కనుక్కున్నా. లోపలికి ఎలా వెళ్ళాలా అని చూస్తున్నా. ఈ పెట్టే మాది. దీన్ని మేమే మొదట కనుక్కున్నాం. అదేం కాదు, మేమే. నువ్విక వెళ్ళొచ్చు. ప్రసాద్, నువ్వంటే మాకిష్టం లేదు. ఒరేయ్ ఒరేయ్, మనం దోస్తులం కాదా? అదేం కుదరదు. నువ్వు చేసిన దానికి శిక్ష తప్పదు. ఫ్రెండ్స్, ఇలా రండి, వాడిని వదిలేయండి, మనం ఆడదాం రండి. జోషి మధ్యలో నుంచి బంతిని అందుకున్నాడు. మీరంతా ఆడరేంటి? అబ్బా, ఏంటిది? నేను వెళ్ళిపోతున్నా. నువ్వెక్కడికి వెళ్ళొద్దురా జోషి. ఈ పెట్టే మనది. మనమంతా ఇక్కడే ఉందాం. ఆ పెట్టె మీరే తీసుకోండి, నేను వెళ్ళిపోతున్నా. నవ్వు వెనక నుంచి వస్తున్నట్టుంది. ఇది రాకాసిలానే ఉంది. ఆ దగ్గరకు వస్తుంది, చూద్దాం అదేంటో. నీకేమన్నా పిచ్చా? ఇక్కడి నుంచి పారిపోదాం రండి. ప్రసాద్, ఇదేదో డేంజర్ లా ఉంది. కాదు, ఇది మన దోస్తు నవ్వులా ఉంది. ఇటే వస్తుంది. బాబు ఆగు, నేను వస్తున్నా. మీరంతా పిరికోళ్ళు. ఎవరు చెప్పొద్దు. ఇక్కడెవరూ లేరే. ఇదంతా భలే తమాషాగా ఉంది కదూ. ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుందబ్బా? ఇక్కడే ఎక్కడి నుంచి వస్తున్నట్టుంది. అబ్బా! అబ్బా! నీకు ఇదంతా వేళాకోళంగా ఉందా? ఎవరు నువ్వు? నువ్వు ఎవరు అనుకున్నా సరే ప్రసాద్. నా పేరు నీకెలా తెలుసు? ఇంతకీ నువ్వెవరు? నా పేరు మిగల్. పళ్ళు కథలెన్నో చెప్తా, నేనడు ఇటు తిరుగుతుంటా. ఒక పని కోసం నీతో మాట్లాడగా వచ్చిన నేనే మిగల్. తల పండిన వాడిని. నా పేరు మిగల్. ఉదయం సాయంత్రాలు నాకిష్టం లే సరదాలు. నేనెక్కడి నుంచైనా నీ చెవులో నుంచైనా ఇతడే మిగేల్. ఏదైనా తీస్తాలే. నా పేరు మిగల్. మీకు శుభ సందేశం, మన కథ ఇక ఆరంభం. అంతా కూర్చోండి, ఆట మొదలవుతోంది. ఇతడే మిగేల్. పిల్లలు పెద్దలంతా నా పేరు మిగల్. ఈ సందట్లోనే నేనేదో పోగొట్టుకున్నానే. అది నీలి ఎరుపు రంగుది. అసలు ఏమైందా మది? ఇతడే మిగేల్. ఆ పెద్ద పెట్టెను మనం వెతకాలి. నా పేరు మిగల్. మనమంతా కలిసి ఆ పెద్ద పెట్టె జాడ కనిపెట్టకపోతే కాలమంతా వృధాగానే ఈ రోజు ముగిసినట్టే. మిగేల్, ఏమిటి? అది ఇక్కడే ఉంది. ఏమిటి ఎక్కడ ఉంది? పెట్టే. ఏ పెట్టె? పోగొట్టుకున్నానన్నావే ఆ పెట్టే. ఓ, ఆ పెట్టె. నా పేరే నా పేరే నా పేరే. నువ్వు అరిచేం చెప్పక్కర్లేదు. దొరికింది పోయిన పెట్టే. నా కళ్ళుగా ఎక్కడ పోతుంది? ఇదిగో అక్కడే ఉంది. ఇతడే మిగేల్.
నేను ఇట్లా తిరుగుతా. మిగేల్ ఏంటి? ఇలా కుడివైపుకు తిరుగు. ఈ పిట్ట బలగుద్ది కదా ప్రసాద్. ఇది దేనికి? ఇదొక బహుమతి. ఎవరి కోసం? ఓ ముఖ్యమైన వ్యక్తి కోసం. ఓ, నా కోసం కాదనమాట. నేనెప్పుడు ఏ బహుమతి అందుకోలేదు. చాలా ఆశ్చర్యం. నేను తాగనులే. ఏమన్నావు మిగేల్? చాలా ఆశ్చర్యం అన్నాలే. ఆ? నువ్వింతవరకు ఒక్క బహుమతి కూడా అందుకోకపోవడం ఆశ్చర్యం. ఏమిటి? ఎందుకంటే ఈ రోజు నీకో విశేషం ఉంది. ఎందుకు? ఈ రోజు నువ్వు గొప్ప బహుమతి ఎందుకోబోతున్నావు. దాన్ని ప్రత్యేకంగా నీకోసమే తీసుకొచ్చా. ఆట పట్టించుకో. నా కోసమా? నిజంగా? అబ్బా, ఓ థ్యాంక్స్ మిగేల్. ప్రసాద్, బహుమతులు ఇవ్వడం అంటే నాకు మహా సరదా. అసలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఆనందాన్నిస్తుంది కూడా. ఇవ్వడమే నాకెంతో సంబరం. బహుమతి మీకివ్వడం నాకెంతో సంతోషం. ఇంకొకరికి నీ బహుమతి ఇవ్వడమే ఆనందం. ఇవ్వడమే నాకెంతో సంబరం. అసలు ఇవ్వటం అన్నది చాలా విశేషం. ఎవడో ఎలా అనే విషయం నేను మీకు చెప్తా. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చిరునవ్వులు విసిరేసి నన్ను ఫాలో అవటమే. వెనక ఉన్న మీరు కూడా ఇప్పుడు కుడివైపుకు తిరగండి, నవ్వండి. ఇప్పుడు ఎడం వైపు కూడా తిరిగి నవ్వండి. ఇప్పుడు ముందుకి, తర్వాత వెనక్కి. రెడీయా? గట్టిగా నవ్వట్లేదు. మీ నవ్వు నాకు వినిపించట్లేదు. గట్టిగా నవ్వండి. యువ్వరా చిరునవ్వే చిందరా. జగన ఎన్ని సిరులున్నా చిరునవ్వే మిందరా. నీ నవ్వే ఒకరికి అందిస్తే ఆ నవ్వే తిరిగి అతడు అందిస్తాడు. ఇవ్వరా చిరునవ్వే చిందరా. మీ మొహాలు ఇప్పుడు చాలా మొద్దుగా ఉన్నాయి. ఓహో సారీ, ముద్దుగా ఉన్నాయని నా ఉద్దేశం. ఇప్పుడు మా పక్కనున్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. చెయ్యి పట్టుకుని గట్టిగా ఊపండి. ఈసారి నెమ్మదిగా ఊపండి. చెయ్యి ఎత్తి ఊపండి, దించి ఊపండి. దాట్స్ గుడ్. ఎలా చేసినా చెయ్యి వదలొద్దు. ఇవ్వరా నవ్వుతూ చెయ్యందిరా. చెయ్యి కలపరా. కలుపు, చేతులు కలుపు. నీ చెయ్యే ఒకరికి అందిస్తే తన చేతిని అతడు అందిస్తాడు. ఇవ్వరా నవ్వుతూ చెయ్యందిరా. మీలో ఇతరులకు నచ్చనవేంటో మీకు తెలుసా? ఒక్కసారి చిరాగ్గా మొహం పెట్టండి. ఇవ్వకురా ఓ చూపు. కొడుకుతూ నొసలు చిట్లిస్తూ తుర చూడకు. గుర్రుగా ఒకడిని చూస్తే అతడు చుర్రుమంటాడు కాదా. అందులో మంచి ఉండాలి, సరేనా? చిరునవ్వు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. ఇవి ఇతరులకు మంచి ఇచ్చేవి. చక్కగా ఉంది కదూ. ఇంకేమగలం? ఒకవేళ ఇతరులకు ఇస్తే నీ నవ్వు మొహాన్ని చూపించి అటు వాళ్ళని ఇటు వీళ్ళని బాగా నవ్వించు. ఇలాగా బూచిలా నీ మొహాన్ని చూపిస్తూ గిరగిర తిరుగుతూ సగిలిస్తే తమాషకంతా పడి నవ్వుతారు. ఇలాగా బూచిలా నీ మొహాన్ని చూపిస్తూ. సరేనా? ఇప్పుడు అందరూ కలిసి ఆ పని చేద్దాం రండి. ఇలాగే భలేగా చిరునవ్వులు చిందగా చెలిమిక చేతులు కలపరా. కలుపు. యా నవ్వు పుట్టేలా నవ్వంగా మనకెంతో సంబరం పడే. ఇలాగే భలేగా చిరునవ్వే చిందగా చెలిమిక చేతుల్ని కలుపురా. నవ్వు పుట్టేలా అంటే నవ్వుతారు. నవ్వంగా మనకెంతో సంబరం. ఇలాగే భలేగా చిరునవ్వులు చిందగా చెలిమిక చేతుల్ని కలుపుతూ చేతులు కలుపు. నవ్వు పుట్టేలా బ్రావను. నవ్వంగా మనకెంతో సంబరం. నవ్వంగా మనకెంతో సంబరం.
యువంగా నవ్వంగా మనకెంతో సంబరం యువంగా నవ్వంగా మనకెంతో సంబరం యువంగా నవ్వంగా మనకెంతో సంబరం ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఆ పెట్టె తెరవాలి. నేను అదే ప్రయత్నం చేస్తున్నా. దీన్ని ఎలా తెరవాలబ్బా? ఓ దాన్ని ఎలా తెరవాలో నీకు చెప్పలేదు కదూ? అవును మిగేల్, చెప్పలేదు. అరే మర్చిపోయానే. ఛీ, నేను ఎప్పుడు ఏది మర్చిపోనే. మిగేల్, ఏంటి ప్రసాద్? ఈ పెట్టెని ఎలా తెరవాలి నేను? అవును పెట్టే. అవును, దాన్ని ఎక్కడ పెట్టాను? అబ్బా, అబ్బే ఇది కాదు. ఛ, ఇది కూడా కాదు. ఎక్కడ పెట్టాను ఇటో? దీనికోసమే చూస్తున్నాను ప్రసాద్. ఇదిగో ప్రత్యేకమైన బహుమతి నీ కోసం. ఈ చెప్పులతో పెట్టి తెరుచుకోవడం లేదే. ఊరబోదడం అలవాటు తప్పింది కదా, ఏం చేద్దాం? మనం సాధించాం. ఓ, భలే. చాలా అద్భుతంగా ఉంది. ఎంత బాగా చేస్తున్నారు. భలేగా ఉంది మిగేల్. మరి ఏంటనుకుంటున్నావు? అటువైపు చూడు. ఓ, భలే భలే. ఈ గిఫ్ట్ బాక్స్ భలే అద్భుతమైంది. బయటికంటే లోపల ఇంకా పెద్దగా ఉంది. ఈ రంగులు, ఈ పువ్వులు భలేగా ఉన్నాయి. ప్రసాద్, ఈ బహుమతుల మొదటి భాగం చూసావా? ఇది మన చుట్టూ ఉన్న అద్భుతమైన అందాల లోకం. ఆ పువ్వులు, ఆ పర్వతాలు, ఆ ఆకాశం. వా! అంటే ఈ లోకాన్ని నాకు ఇచ్చేస్తున్నావు అన్నమాట. నేనివ్వడం కాదప్పి, ఆ దేవుడే ఇస్తున్నాడు నీకు. దేవుడా? అవును, దేవుడే. ఈ లోకాన్ని, దానిలో ఉన్నదంతా సృష్టించిన దేవుడు. దేవుడు సృజించే లోకంలో పక్షులు, పూలు, మరి చెట్లు, సృష్టిలో ఎన్నో జీవాలు, చేపలు, నత్తలు, మరి తెటులు. ఈ అద్భుత లోకంలో ఉన్నాయి కొండలు, నదులు, మరి ఆకాశం. ఆ దేవుని సృష్టి విశేషం నీతో చెప్పాలని ఉందో. ఈ లోకంలో మనం ఇవన్నీ అనుభవించడానికే ప్రసాద్. అసలు ఈ లోకాన్ని దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకంటే ఆ, ఎందుకంటే చెప్పు. తెలీదు. ఎందుకంటే తానేదైనా చెయ్యగలడుగా, సృష్టినే చెయ్యాలని అనుకున్నాడుగా, అనుకుంది చెయ్యగలిగింది అతడేగా. సర్వ సృష్టి దేవునిచ్చే, విశ్వమందు నిలిచే, తన గొప్ప సృష్టినంతా మెచ్చే దైవమే. చెయ్యాలనుకునే దేవుడి లోకాన్ని చేశాడా? అవును, అది చాలా బాగుందోయ్. వినండి, దేవుడు చేసిన ప్రపంచం చాలా గొప్పది. అదెంతో పెద్దది, అచ్చం అలాగే. ఈ లోకాన్ని మనం మరలా చేద్దాం. మీరందరూ నాకు సహకరించాలి.
ఒక్క క్షణం మన మనుషులు అనే విషయం మర్చిపోయి పక్షులు అనుకోండి. నన్ను చూడండి. ట్వీట్ 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 ట్వీట్. ఇది మీరు కూడా చేయొచ్చు. ట్వీట్ 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 ట్వీట్. అంతే. ఇప్పుడు చేపలు అవి నాజుగా అలా అలా సముద్రంలో జారిపోతూ ఉంటాయి. ఎలా అంటే స్విష్ 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 స్విష్. ఇప్పుడు మీరు చేయండి. స్విష్ 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 స్విష్. చాలా బాగా చేస్తున్నారే. పర్వతాలేమో నిటారుగా బలంగా ఉన్నాయి. అప్పుడప్పుడు వాటి మీద నుంచి మంచు కురుస్తుంది. బర్ర. పర్వతాల మీద నుంచి వచ్చే గాలి పాటలా వినిపిస్తుంది. చలి చలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పక్షుల్లా మారిపోదాం. ట్విట్ 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 ట్విట్. చేపలా స్విష్ 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 స్విష్. పర్వతంలో మీరంతా బాగా అభినయిస్తున్నారే. ఓకే, ఇప్పుడు మనం ఈ అభినయాన్ని పాటతో జోడిద్దాం. కమ్ ఆన్, ఫాలో మీ. దేవుడు సృజించే లోకంలో ట్విట్ 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 పూలు మరి చెట్లు, సృష్టిలో ఎన్నో జీవాలు, స్విష్ 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 నతలు మరి తెటులు. ఈ అద్భుత లోకంలో ఉన్న నదులు మరి ఆకాశం, ఆ దేవుని సృష్టి విశేషం నీతో చెప్పాలని ఉందో. దేవుడేదైనా చెయ్యగలడుగా, సృష్టినే చెయ్యాలని అనుకున్నాడుగా, అనుకుంది చెయ్యగలిగింది అతడేగా. సర్వ సృష్టి దేవునిచ్చే, విశ్వమందు నిలిచే, చాలా గొప్ప సృష్టిని ఎంతో మెచ్చే దైవమే. భలే గమ్మత్తు కదా. చిన్న విత్తనం నుంచి మొగ్గ పుట్టి ఆ తర్వాత అది పెద్ద పువ్వులా వికసిస్తుంది. మనం ఇప్పుడు అది చేద్దాం. బాగా చేస్తున్నారు. వెరీ గుడ్. నత్త చాలా మెల్లగా నడుస్తుంది. మనం కూడా అలాగే నడుద్దాం. రండి రండి. అమ్మయ్య, బాగా అలసిపోయాం. ఇప్పుడు లోయల్లో వేగంగా ప్రవహించే నదిలా ఇప్పుడు పువ్వులా నత్త నదిలా. భలే చేస్తున్నారే. మళ్ళీ చేద్దాం రండి. దేవుడు సృజించే లోకంలో మరి చెట్లు, సృష్టిలో ఎన్నో జీవాలు, మరి తేటులు. ఈ అద్భుత లోకంలో మరి ఆకాశం, ఆ దేవుని సృష్టి విశేషం నీతో చెప్పాలని ఉందో. దేవుడేదైనా చెయ్యగలడుగా, సృష్టినే చెయ్యాలని అనుకున్నాడుగా, అనుకుంది చెయ్యగలిగింది అతడేగా. సర్వ సృష్టి దేవునిచ్చే, విశ్వమందు నిలిచే, తన గొప్ప సృష్టిని ఎంత మెచ్చే దైవమే. మనం ఇప్పుడు చెట్టులా నటిద్దాం. ఎలా అంటే ఇదిగో, తర్వాత తేనెటీగల. ఇప్పుడు ఆకాశం, ఆకాశంలా మారిపోవడం ఎలా? నా వైపు చూడకండి, నాకేం తెలీదు. ఇప్పుడు తెలిసింది. ఆకాశంలో నీలంగా మారిపోవడం ఎలాగో. ఓ, మనం నీలి రంగులా మారిపోదాం. ఏంటి అలా చూస్తున్నావు? రండి, నీలి రంగులా మారిపోతే ఎలా ఉంటుంది? దేవుడు సృజించే లోకంలో సృష్టిలో ఎన్నో జీవాలు, ఈ అద్భుత లోకంలో ఆ దేవుని సృష్టి విశేషం. ఎందుకో నన్ను చెప్పని. థాంక్యూ. దేవుడేదైనా చెయ్యగలడుగా, సృష్టినే చెయ్యాలని అనుకున్నాడుగా, అనుకుంది చెయ్యగలిగింది అతడేగా. సర్వ సృష్టి దేవునిచ్చే, విశ్వమందు నిలిచే, తన గొప్ప సృష్టినెంతో మెచ్చే దైవమే. అబ్బో అబ్బో, చాలా గొప్పగా పాడావు ప్రసాద్. దేవుడు కుక్కల్ని అరవమన్నాడు ఎందుకు? అదెంత బాగుంటుంది. చిన్న చిన్న చీమల్ని కూడా చేశాడు. అవి కూడా బాగున్నాయి. మరి ఏనుగులు? అవి చాలా బాగున్నాయి. ఏనుగులు అంత లావుగా ఎందుకు చేశాడు? లావుగా ఉంటే తప్పేమిటి?
అవును మరి, వాటిని నాకంటే లావుగా చేశాడు. దేవుడేదైనా చెయ్యగలడుగా, సృష్టినే చెయ్యాలని అనుకున్నాడుగా, అనుకుందే తడవుగా సృష్టి చేసేగా, సూర్యుణ్ణి చంద్రుణ్ణి దేవుడే చేసేగా, నీటినే పోగు చేసి సముద్రాలు కూర్చగా, చెయ్యి తలుచుకున్న పరికి రూపునిచ్చగా, రాయి రప్ప దుమ్ము ధూళి భూమి పైన ఉన్న మట్టి వెలుసాయి దేవుని చేతిలో పుట్టి మన కనులతో సర్వం ఆ దైవలీలే. తన సృష్టినెంత మెచ్చే ఆ దేవుడే, తన సృష్టినెంత మెచ్చే ఆ దేవుడే, తన సృష్టినెంత మెచ్చో ఆ దేవుడే, తన సృష్టినెంత మెచ్చే ఆ దేవుడే. మిగేల్ మిగేల్ అబ్బా, ఈ ముసలాడి కాస్త విశ్రాంతి ఇవ్వయ్యా, పాడి పాడి అలసిపోయాను. దేవుడు చేసిన అద్భుత సృష్టి ఈ బహుమతి అన్నావు, కానీ మిగేల్ చూడు, పెట్టెని పూర్తిగా చూపించలేదు. అది ఇక్కడే ఉంది, రంగు కాగితంతా అలాగే ఉంది. అయ్యయ్యో ప్రసాద్, ఇంతవరకు చూసిందంత కొంతే. ఏది చెయ్యందించవయ్యా. ఒకటి, రెండు, మూడు. అమ్మయ్యా, ఆ పెట్టె లోపలికి వెళ్ళడం అంత సులువేం కాదు ప్రసాద్. అంటే ఆ పెట్టెలో ఇంకా చాలా ఉందంటావా? అవును, ఇంకా ఎంతో ఉంది. నువ్వు ఆ పెట్టె మధ్యకి వెళ్ళాలి, అప్పుడు దేవుడు నీకు ఇచ్చే గొప్ప బహుమతి కనిపిస్తుంది. ఇవ్వటం నాకిష్టం, ఇవ్వటం నాకిష్టం, ఇవ్వటం నాకిష్టం. ఆ బూరను ఎక్కడుంచో మిగేల్? పెట్టె మిగతా భాగాన్ని తెరవాలనుకుంటున్నాను. దాన్ని తెరవాలంటే తెలివి ఉపయోగించాలి, చతురత చూపించాలి. ఆ బోర పెట్టె మొదటి భాగాన్ని మాత్రమే చూపిస్తుంది. మరి మిగతా భాగాన్ని తెరవడం ఎలా? ఊహించి చూద్దాం. ఎలా తెరవాలో ఊహించాలా? అబ్బా, అది కాదు నేను అనేది. అందులో ఏముంటుందో ఊహించు. లోపల ఏముందో చూడకుండానే నేనెలా ఊహించగలను? అదే మరి గమ్మత్తు. మిగేల్, లోపల ఏముందో తెలుసుకోవడం అనేది నా వల్ల కాదు, నువ్వే చెప్పాలి. నేనా? ప్రసాద్, అది నీ బహుమతి, నువ్వే కనుక్కో. భలే గమ్మత్తు, భలే గమ్మత్తు. ఇదేం బాగోలేదు. అంటే ఆ రంగు కాగితాన్ని పీకేయమంటావా నన్ను? కాదు, చిన్న ఆధారం ఏదైనా. ఓహో ప్రసాద్, ప్రసాద్. అబ్బా ప్లీజ్. సరే, చిన్న ఆధారం ఇస్తాను. చూడు ప్రసాద్, దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, అవునా కాదా? అవునా, నిజమే. కానీ అదంతా పైన చుట్టబడిన రంగు కాగితం లాంటిదే. ఇది చెప్పు, దేవుడికి ఏదంటే ఇష్టం? ఆ, పెసరట్టు. పెసరట్టు? అవునే, సరే 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 సరే, దేవుడికి పెసరట్టు అంటే చాలా ఇష్టం, నాకు ఇష్టమే. అది కాదు, ఈ సృష్టిలో అందమైనది ఏది? పక్షులు, మ్హూ. చీపలు, కాదు. తేనెటీగలు. అబ్బా, అది కూడా కాదు. ఇదిగో అక్కడ, అక్కడ చూడు ప్రసాద్, అక్కడ చూడు, అక్కడ. నాకు తెలుసు, మనుషులు. దేవుడు మనుషుల్ని ప్రేమిస్తాడు. అవును, మనుషులు, మనుషులే.
మనిషిని తనలా చేసెను దైవం ఉన్నత గుణములతో, దేవుడే నింపెను తన మంచే మానవులందరిలో. చూడండి, దేవుడు సృష్టించిన అన్నిటిలో అతి ముఖ్యమైనది, ఆయనకిష్టమైనది మానవ సృష్టి. ఎందుకని? ఎందుకంటే దేవుడు మనుషులను తనలాగే చేస్తాడు. మానవులు ఆలోచించి పనిచేస్తారు, ప్రేమిస్తారు. తనలోని ఉత్తమమైన లక్షణాన్ని మనిషికిచ్చాడు. ఉత్తమ లక్షణమా? మనుషుల్లోనా? చెప్తాను, నాతో కలిసి మీరందరూ పాడండి. ఆ పాట చాలా కమ్మగా ఉంటుంది. మనిషిని తనలా చేసెను దైవం, మనిషిని తనలా చేసెను దైవం, ఉన్నత గుణములతో, ఉన్నత గుణములతో. దేవుడి నింపెను తన మంచే, దేవుడి నింపెను తన మంచే మానవులందరిలో. మానవులందరిలో. ప్రసాద్, ఏంట వేళకోళం? అందరూ కలిసి నాతో పాడండి. మనిషిని తనలా చేసెను దైవం, ఉన్నత గుణములతో. దేవుడి నింపెను తన మంచే మానవులందరిలో. జనులు చూడ పెద్ద చిన్న ఎన్ని రీతులో, నవ్వు వాళ్ళు ఏడ్చి వాళ్ళు ఎన్ని రకములో, మనలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఎన్ని రంగులో, దద్దుగాళ్ళు చురుకుగాళ్ళు ఎందరెందరో, అపర తెలివిగాళ్ళు చిలిపి వాళ్ళు కొందరందులో, నీటుగాళ్ళు మోటుగాళ్ళు వేరు కొందరు. మానవుల్లో ఎంత ఎంత భేదమున్నను, ఆ దైవమే అందరిపై ప్రేమ చూపును. దేవుడు మనుషుల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే అతనికిష్టం కనుక. దేవుడు నన్ను ఇష్టపడేంత మంచివాణ్ణి కాను నేను. దైవం కోరును మనుషులనే తన వలె ఉండాలని, దేవుడే కోరును పిల్లలనే చెంత చెరగా ప్రాణ స్నేహితులై. అందరూ కలిసి నాతో పాడండి. దైవం కోరును మనుషులనే, దైవం కోరును మనుషులనే తన వలె ఉండాలని, తన వలె ఉండాలని. దేవుడే కోరును పిల్లలనే, దేవుడి కోరును పిల్లలనే చెంత చేరగా ప్రాణ స్నేహితులై. జత చెరగా ప్రాణ స్నేహితులై. మరోసారి అందరూ పాడదాం రండి. దైవం కోరును మనుషులనే తన వలె ఉండాలని, దేవుడే కోరును పిల్లలనే చెంత చెరగా ప్రాణ స్నేహితులై. ప్రసాద్, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మనకు స్నేహితుడు కావాలని కోరుకుంటున్నాడు. గొప్ప విషయమే. నాతో కలిపి పాడు ప్రసాద్. నువ్వే పాడు మిగేల్, చాలా బాగా పాడతావు. సర్లే రండి, మళ్ళీ పాడుదాం. మనిషిని తనలా చేసెను దైవం, ఉన్నత గుణములతో. దేవుడే నింపెను తన మంచే మానవులందరిలో. దైవం కోరును మనుషులనే తన వలె ఉండాలని, దేవుడే కోరును పిల్లలనే చెంత చెరగా ప్రాణ స్నేహితులై. జనులు చూడ పెద్ద చిన్న ఎన్ని రీతులు, నవ్వు వాళ్ళు ఏడ్చు వాళ్ళు ఎన్ని రకములో, మనలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఎన్ని రంగులో, దద్దుగాళ్ళు చురుకుగాళ్ళు ఎందరెందరో, అపర తెలివిగాళ్ళు చిలిపి వాళ్ళు కొందరందులో, నీటుగాళ్ళు మోటుగాళ్ళు వేరు కొందరు. మానవుల్లో ఎంత ఎంత భేదమున్నను, ఆ దైవమే అందరిపై ప్రేమ చూపును. జనులు చూడ పెద్ద చిన్న ఎన్ని రీతులో, నవ్వు వాళ్ళు ఏడ్చు వాళ్ళు ఎన్ని రకములో, మనలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఎన్ని రంగులో, దద్దుగాళ్ళు చురుకుగాళ్ళు ఎందరెందరో, అపర తెలివిగాళ్ళు చిలిపి వాళ్ళు కొందరందులో, నీటుగాళ్ళు మోటుగాళ్ళు వేరు కొందరు. మానవుల్లో ఎంత ఎంత భేదం ఉన్నను, ఆ దైవమే అందరిపై ప్రేమ చూపును. అది నాది. అలా గొడవ పడ్డం మంచిది కాదు, నా మాట వినండి. దేవుడు స్నేహితున్నా నేనా? నేను ఇక్కడి నుంచి కదలడం మంచిది. ప్రసాద్, ప్రసాద్, ఏమైందోయ్? ఇది నీ కోసం దేవుడిచ్చిన బహుమతి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు అతనికి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాదు మిగేల్, నువ్వు అనేది నిజం కాదు. దేవుడు నన్ను ప్రేమించడు. ఓహో ప్రసాద్, నా మాటలు నమ్ము ప్రసాద్. హే పిల్లలు, దాన్ని పాడు చేయకండి. దాన్ని ఇటు తీసుకురండి. అబ్బా, ఆపండి ఆపండి ప్లీజ్. ఇది దేవుడు చేసిన అందమైన లోకం. అలా గొడవ చేసి పాడు చేయకండి. దేవుడికి అది ఇష్టం ఉండదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో, ఓ కాదు, ఇలా జరగకూడదు. ప్రసాద్, ప్రసాద్, వెనక్కి రా ప్రసాద్. ఇలా చేయకూడదు ప్రసాద్, ప్లీజ్ ప్రసాద్. ఓ ఏమిటి వైపరీత్యం?
అంతా సవ్యంగా సాగిపోతుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా రభస చేశారు అందరూ కలిసి. ఛ! మానవులంతా తన స్నేహితులు కావాలని దేవుడు వారిని సృష్టించాడు. మనమంతా మానవుల వల్లే మసలుకోవాలి. కానీ జరిగిందేమిటి? ఆయన మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు. దేవుని కోరిక ప్రకారం ఎవ్వరూ జీవించడం లేదు. ఒకరోజు దేవుడు దీనికంతటికీ ముగింపు చెబుతాడు. ఆ రోజు దేవునికి స్నేహితులుగా మసలుకొని వారంతా విచారిస్తారు. కనీసం ప్రసాద్ అయినా దేవుని బహుమతిని తీసుకునింటే బాగుండేది. ఛ! బాధగా నీయదా కుమిలే వేళలా చిరు ఆశల పూలే శుభవేళలు పూయులే తిలకించరా దేవుని పంపే తన సుతుని నవ ప్రియలోకం నీదే మహాకానుకతో. మిగేల్, ప్రసాద్ ప్రసాద్ మన ఆట విషయమే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. మంచిది. ఇంకా ఆట అయిపోలేదు. నీకు దేవుడిచ్చిన బహుమతి మరో భాగం ఉంది. కాదులే మిగేల్, ఎందుకు కాదు? అది నా కోసం కాదు. ప్రసాద్, అది నీకోసమేరా. నువ్వు దాన్ని ఒక తగని వాడికి ఇస్తున్నావు. అయ్యో, నేను అలా అనుకోవడం లేదురా. ఇది సరైంది కాదు మిగేల్. నాకు మాత్రం సబబుగానే ఇంత అనిపిస్తుంది. మంచి బహుమతులు నాకు రావు మిగేల్. అందుకనే దేవుడు ఈ బహుమతి ఇవ్వడానికి నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నాకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నువ్వంటే తనకి ఇష్టం కాబట్టి. మిగేల్, దేవుడు మనుషుల్ని తనలాగే చేశాడన్నావు. దేవుడు మంచివాడు, కానీ నేనేమో అప్పుడప్పుడు చెడ్డవాడిని. అబ్బా ప్రసాద్, దేవుడు నన్ను ఇష్టపడ్డు, నా స్నేహితులు కూడా నన్ను ఇష్టపడరు. దేవుడి బహుమతికి నేను తగను. సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది ప్రసాద్. ఏం బాగుంది? నువ్వు తగవు సరే, నేను ఈ బహుమతికి తగను. ఎవరూ తగిన వారు కాదు. అయినా దేవుడు దాన్ని నీకే ఇచ్చాడ్రా. నా మాట విని దాన్ని ఒక్కసారి తెరిచూడు. దేవుడు నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో తెలుస్తుంది. ఓకే? అసలు దేవుడు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నాడు? అదే ఆశ్చర్యం. కానీ ప్రసాద్, దేవుడు నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు, అది నిజం. దాని లోపల ఏముందో తెలుసా? ఒక గొప్ప బహుమతి. దీన్ని తప్పకుండా నేనే తెరవాలా? తప్పకుండా. దీని లోపల ఉన్న బహుమతి చాలా విలువైనది. దాన్ని ఊహించలేవు. చాలా డబ్బుందా? ఓహోహో, కాదు ప్రసాద్, డబ్బు కంటే చాలా విలువైనది ఉంది. ఇందులో దేవునికి శాశ్వతంగా స్నేహితుడు కావడానికి ఒక మంచి మార్గం ఉంది. వెళ్ళు, వెళ్ళు. ఈ కానుకలో కలదు ఆ దేవుని స్వప్నము, చిరు ఆశల పూలే శుభవేళలు పూయులే. నమ్మితే ఆ దేవుని తానంద చేయులే. క్రొత్త ప్రియలోకం నీదే ఘనమౌ కానుకలు. ఈ పెట్టెలో ఏమీ లేదు. ఉంది ప్రసాద్, జాగ్రత్తగా చూడు. ఇందులో ఏమీ లేదు మిగేల్. అయ్యో, చూడవలసిన చోట చూడటం లేదురా నువ్వు. మిగేల్, ఇందులో ఏమీ లేదు. పెట్టె లోపల కాదయ్యా, సరిగ్గా పెట్టె వైపు చూడు. చూడు. పెట్టెవేపా? అది ఒక అద్భుతమైన బహుమతి. అక్కడున్నదంతా నీలిరంగు కాగితం, ఎర్ర రిబ్బన్. నువ్వు మరీ దగ్గర చూస్తున్నావు. అవును, రిబ్బన్, రంగు కాగితం. ఆ రిబ్బన్ ఎలా కనిపిస్తోంది? అది ఓ సిలువలా కనిపిస్తుంది. మా తాతయ్య చనిపోయినప్పుడు ఆయన సమాధి మీద గుర్తుగా ఒక సిలువను పాతారు. అయితే ప్రసాద్, దేవుడు కూడా సరిగ్గా అలాగే చేశాడు. ఏమిటి? దేవుని కుమారుడు చనిపోయాడు. దేవుని కుమారుడు చనిపోవడమా? అవును, అతని పేరు యేసుక్రీస్తు. అప్పుడు ఒక సిలువను నేల మీద పాతారు. కానీ ఆ సిలువ అన్నింటిలాంటిది కాదు. అదా, మా ఊర్లో సిలువ మీద యేసుక్రీస్తు బొమ్మను వేలాడదీశారులే. కాదురా, అది చెక్కతో చేయబడిన యేసు బొమ్మ.
నేను చెప్పేది చాలా కాలం క్రితం శిలువపై చనిపోయిన యేసు గురించి. అతడే మహా గొప్ప బహుమతి. క్రీస్తు ఒక బహుమత. దేవుని సొంతమీ లోకం మనిషే మరచెను, తను వీడే దైవ పదము, దిశ మారే ఈ జగము. ఆ దేవుడందుకే తన సుతునే పంపెను, ప్రియలోకం మీదే మహాకానుకలు. ప్రసాద్, దేవుని బహుమతి ఆయన ఏకైక కుమారుడు క్రీస్తే. క్రీస్తు బహుమతి ఎలా అయ్యాడు? అయ్యో, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పారా? నువ్వు నీ స్నేహితులను బాధ పెట్టావనుకో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఏముంది, వారెవ్వరూ నాతో మాట్లాడరు. నేను చెడ్డ స్నేహితున్నైనందుకు శిక్ష అనుభవించాల్సిందే అంటారు. ఎలాంటి శిక్ష అనుభవిస్తావు? ఏమో నాకు తెలీదు. నీకు తెలుసా, ఈ లోకంలోని మనుషులందరూ దేవునికి చెడ్డ స్నేహితులే. నువ్వు నేను కూడా. స్నేహితులు నిర్లక్ష్యం చేసినట్టు దేవుడు కూడా చేస్తాడా? దేవునికి సర్వ హక్కులు ఉన్నాయి. చూడు ప్రసాద్, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనం ఈ లోకంలో ఆనందంగా హాయిగా బ్రతకడానికి కొన్ని నియమాలు విధించాడు. మనం వాటిని మీరితే ఆయన మార్గంలో జీవించడం లేదన్నమాట. మరి స్నేహితుడిగా ఉండాలని దేవుడి కోరికన్నావు. నిజమే, అదే దేవుని కోరిక. కానీ ప్రసాద్, దేవునికి సన్నిహితుడిగా ఉండాలంటే దానికి మనం మూల్యం చెల్లించాలి. ఏమిటి? మనలో పేరుకుపోయిన చెడు అంతటికీ మూల్యం చెల్లించాలి. మూల్యం చెల్లించాలా? ప్రసాద్, వాస్తవానికి మనం చెల్లించలేము, ఎవ్వరూ చెల్లించలేరు. అయితే దేవునికి సన్నిహితులు కావడానికి ఒక మార్గం ఉంది. మూల్యం కూడా ఎప్పుడో చెల్లించబడింది. ఏమిటా మార్గం? యేసు మనం చేసిన పాపాలకి తాను మూల్యం చెల్లించాడు. తాను చనిపోవడం ద్వారా ఇక అందరూ యేసుకు స్నేహితులు కావచ్చు, ఏ మూల్యం చెల్లించిన అవసరం లేకుండా. అందువల్ల యేసు నాకు దేవుని బహుమతి అయ్యాడు. నీకు నాకు దేవునికి సన్నిహితులు కావాలనుకునే మనుషులందరికీ యేసే దేవుని బహుమతి. కానీ సిలువ ఎందుకు? సిలువ నిజానికి అది మనకు పడాల్సిన శిక్ష. దానిని యేసే భరించి శిక్ష పొందాడు. మనం చేసిన పాపాలన్నిటికీ యేసే మూల్యం చెల్లించాడు. మన కోసం యేసు చనిపోవడం చాలా విచారం. నిజమే, కానీ యేసు శాశ్వతంగా చనిపోలేదు, మళ్ళీ బ్రతికాడు. ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు. మనం అతన్ని చూడలేము, కానీ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే అతను మనందరితో ఉన్నాడు. ఓ, అందువల్ల ఆ పెట్టె ఖాళీగా ఉందా? సరిగ్గా చెప్పావు. ఆయన ఒకే చోట అంటి పెట్టుకుని ఉండిపోలేదు. ఆయన సర్వవ్యాపి. ఎవరికి కావాలనుకుంటే వారితోనే ఉంటాడు. యేసు ఈ ప్రపంచానికే మహా గొప్ప బహుమతి. దైవమంపే తన సుతుని పిల్లలకే తెలియగా అతడే రక్షకుడు. ఇచ్చాడు అన్నీ మనకు, నీతో కోరును చెలిమి, తన ప్రేమ కంతేది, తన మాటే వినువారికి అమూల్యమైన బహుమతి. నేను కూడా దేవుడికి స్నేహితునవుతా మిగేల్. మంచిది ప్రసాద్, చాలా మంచిది. దేవుడు కూడా నీకు స్నేహితుడు కావాలనుకుంటున్నాడు. నిజంగా? అక్షరాలా. మరి నేనేం చేయాలి? ఏం చేయాలా? అదే దేవుడి స్నేహితుడు అవ్వడం ఎలా? ఏమీ లేదు, నీ స్నేహం కావాలని యేసుతో చెప్పు. సరే, అలాగే. ఊరికే చెప్పడమేనా? అవును, అంతే. నా మాటలు తప్పకుండా వింటారా? ఓ, తప్పకుండా వింటాడు. సరే. యేసయ్యా, నీవు ప్రపంచానికి దేవుని గొప్ప బహుమతి అని విన్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తావని కూడా మిగేల్ చెప్పాడు. నువ్వు నాలాంటి వారి కోసం చనిపోయావన్నాడు. నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉన్నావని కూడా చెప్పాడు. ఇన్నాళ్ళు నేను నీ స్నేహితుని కానందుకు నన్ను మన్నించు. ఇప్పుడు కావాలనుకుంటున్నాను, నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు. ఎవరైనా యేసుకి స్నేహితులు కావచ్చా? ఎవరైనా కావచ్చు. వారు కూడానా? వారు కూడా. ప్రసాద్, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇతనెవరు? ఇతను నా స్నేహితుడు మిగేల్. హలో లీలా. అరే, నా పేరు నీకెలా తెలుసు? అతడు నాకు చాలా గొప్ప బహుమతి తెచ్చాడు. నేను మీ అందరికీ సారీ చెప్పాలి. అంతేకాదు, నేను మీకు యేసయ్య గురించి కూడా చెప్పాలి. డియర్ ఫ్రెండ్స్, ప్రసాద్ చెప్పినట్టుగానే మీరు కూడా క్రీస్తు స్నేహితులు కావాలని అడగొచ్చు. ఇప్పుడే ఇక్కడే దేవుని గొప్ప బహుమతి మీకోసం సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా స్నేహితులం కావాలని అడగటమే. అంతే, యేసు మీ స్నేహితుడైపోతాడు. మీరు యేసుతో మాట్లాడాలనుకుంటే నేను సాయం చేయగలను. ఇప్పుడు మనం యేసుతో మాట్లాడదాం. ఆయన తప్పకుండా వింటాడు. యేసయ్యా,
నేను దేవుని స్నేహితుణ్ణి కావాలని కోరుకుంటున్నాను. నా కొరకు నీవు శిలువ మీద చనిపోయావు కనుక నీకు వందనాలు. నీ మరణాన్ని గురించి విచారిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. ఎప్పటికీ నాకు స్నేహితునిగా ఉండు. మీరెవరైనా యేసుతో స్నేహం చెయ్యాలనుకుంటే నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. మనం ఆయనతో మాట్లాడబోతున్నాం కనుక మీరందరూ కళ్ళు మూసుకోండి. యేసయ్యా, నేను దేవుని స్నేహితుణ్ణి కావాలని కోరుకుంటున్నాను. నా కొరకు నీవు శిలువ మీద చనిపోయావు కనుక నీకు వందనములు. నీ మరణాన్ని గురించి విచారిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. ఎల్లకాలం నాకు స్నేహితునిగా ఉండు. ఇప్పుడిక మీరు ఆయనకు స్నేహితులుగా అయిపోయారు. మీరు ఈ మాటలు హృదయపూర్వకంగా చెప్పి ఉంటే మీరు దేవుని మహా గొప్ప బహుమతిని పొందినట్టే. యేసే ఆ బహుమతి. ఇప్పుడిక మీరు యేసుకు స్నేహితులు. యేసు మీకు స్నేహితుడు. దేవుని స్నేహితులుగా ఉండడం, సజీవుడై ఉన్న యేసుకు స్నేహితులుగా ఉండడం ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప బహుమానమో కదా. అద్భుతమైన బహుమతి. యేసే మహా గొప్ప బహుమతి. బాధగా నీయదా కుమిలే వేళలా చిరు ఆశల పూలే శుభవేళలు పూయులే తిలకించరా దేవుని పంపే తన సుతుని నవప్రియలోకం నీదే మహాకానుకతో. ఈ కానుకలో కలదు ఆ దేవుని స్వప్నం. చిరు ఆశల పూలే శుభవేళలు పూయులే నమ్మితే దేవుని తానందజేయులే కొత్త ప్రియలోకం నీదే ఘనమౌ కానుకలో. దైవమంపే తన సుతుని పిల్లలకే తెలియగా అతడే రక్షకుడు ఇచ్చాడు అన్నీ మనకు. నీతో కోరును చెలిమి తన ప్రేమ కంటేది తన మాటే వినువారికి అమూల్యమైన బహుమతి. దేవుని సొంతమీ లోకము మనిషే మరచెను. తను వీడే దైవ పథము దిశ మారే ఈ జగము. ఆ దేవుడందుకే తన పుత్రుని